మనిషి భూమిపై జీవిస్తూ లెక్క సంపాదించిన పెద్ద పనేం కాదు. పరమాత్ముని వద్ద సంపాదించే లెక్కకే గొప్పతనం ఉంటుంది. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి ప్రముఖ వైద్యం వైపు 10 రూపాయలతోనే వైద్యాన్ని ప్రారంభించి ఎంతో మంది పేదల మనసును గెలుచుకునే వైద్యుడితో సుమన్ టీవీ ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు డాక్టర్ కావాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? మా తండ్రి గారికి మేమిద్దరు సంతానం. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, ఈ అనంతపురంలో 1000 ఎకరాలు సంపాదించుకునే ఉపయోగం లేదు, సరస్వతి కటాక్షం ఉంటే వాడు ఎప్పుడైనా సమాజంలో రాణిస్తాడు అని చెప్పి ఆ విధంగా మమ్మల్ని ఆయన మోటివేట్ చేసేవాళ్ళు. అంటే ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, ఫారిన్లో లగ్జరీగా జరిగిపోతున్న నా లైఫ్ 2017 డిసెంబర్లో, అంటే 7 సంవత్సరాల కిందట కరెక్ట్గా, టీవీ టవర్ పంగల్ రోడ్లో నేను మా తండ్రి గారు ఇద్దరు కలిసి వెళ్తున్నాం. మిట్ట మధ్యాహ్నం 12:30. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత కుక్కపిల్ల అడ్డం వచ్చింది. సడన్ గా బ్రేక్ వేసి నా కాలు కింద పెట్టేశాను. వెయిట్ అంతా వచ్చి నా మోకాల మీద పడేందుకు నా మోకాలు 12 పీసులు అయిపోయింది అక్కడే. ఎందుకంటే నడి రోడ్డు పైన కూర్చున్నప్పుడు అక్కడ కుక్క పోతాంది, పంది పోతాంది, మనిషి పోతున్నాడు. దానికి కోట్ల రూపాయలు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి మీరు నడి రోడ్డు పైన కూర్చోాల్సిన పరిస్థితి. ఇది దైవ నిర్ణయం. నా జీవితంలో ఇప్పటికి కోల్పోయింది ఏమంటే, మా బాబుని నేను 2 ఏళ్ల వరకు నేను కనీసం ముట్టుకోలేదు. మంచం పైనే మొత్తం జీవోత్సవం లాగా పడుకుండిపోయాను. మా నాన్న నా పక్కలో కూర్చొని ఒకటే చెప్పేవాడు, నువ్వు మాట్లాడే సమయం కాదు ఇది, నడిచే సమయము, నువ్వు నడపగలిగితే. నేను మా తండ్రి గారిని ఎప్పుడు అడుగుతుంటే, నాన్న కిందికి దిగలేను, పైకి పోలేను, ఏం చేయాలి అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్తాండే, ఒక రోజు నీకంటూ వస్తుంది, ఓపిక పట్టుకో. సార్, వైద్యం కొరలేని పరిస్థితుల్లో ఉంది. పేదవాడికి అందరిని ద్రాక్షగా మారిపోయింది. అంటే వేలు లక్షల రూపాయలు వైద్యంకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో మీరు 10 రూపాయలకే వైద్యం అందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ అయి మంచం మీద పడిపోయినానో 10 నెలల పాటు రాత్రింబళ్ళు నరకాన్ని చూసి నేను 10 నెలల తర్వాత మొట్టమొదటిసారి కాలు కింద పెట్టాను. ఆ కాలు కింద పెట్టినప్పుడు మా తండ్రి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడన్నా కనీసం 10 మంది కోసం మంచి చెయ్యి అని వారు చెప్పారు. కాబట్టి 10 మంది కోసము నేను 10 నెలలు అనుభవించిన నరకయాతన నాకు కూడా గుర్తుండాలా. జనాలు కూడా ఎందుకు 10 పెట్టాడు అంటే, ఆ 10 నెలల వెనకలు ఉండే నరకయాతన, ఆ దరిద్రము, ఆ విపరీతమైనటువంటి ఆ బాధ వాళ్ళు కూడా చర్చించుకోవాలా, వాళ్ళకు కూడా తెలియాలా, నేను కూడా మర్చిపోకూడదు. దానికి 10 రూపాయలు అనేది అప్పుడు స్టార్ట్ చేశాం. 10 రూపాయలకు వైద్యం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి సేవ. ఈ సేవలో మీరు ఎలాంటి ఆనందం పొందుతారు? ఈ రోజు కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ క్షణంలో అత్యంత ఆనందంగా ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నాను. సార్, చివరిగా ఒక ప్రశ్న. మోడీ గారు వికసిత్ భారత్ని కోరుకుంటున్నారు. అవును. భారత్ వెలిగిపోవడాన్ని నేను కళ్ళాలి చూడాలంటే అసాధ్యం అవుతుంది. ఇది 100కు 100 సాధ్యమవుతుంది సార్. ఎందుకు సాధ్యమవుతుందంటే, ఈరోజు మనం చూస్తే అనేక మంది ముస్లిమ్స్ ట్రిపుల్ తలాక్లో చూసాం. వారు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూస్తే మీరు యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు, వారిని అందరూ మ్యాండేట్గా వారిని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఓటింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తుంటాను, వాజ్పేయి గారు చెప్పిండేది అదే, విద్య వైద్యం ఒక్కటి ఇవ్వగలిగితే మిగతా అవసరమే లేదు. ఈరోజు మోడీ గారు అదే చేస్తున్నారు. మనిషి భూమిపై జీవిస్తూ లెక్క సంపాదించిన పెద్ద పనేం కాదు. అయితే పరమాత్ముని వద్ద సంపాదించే లెక్కకే గొప్పతనం ఉంటుంది. అదే మనం సంపాదించుకోవాలి అన్న తండ్రి మాటలను ఒక మంత్రంలా భావించి, అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి ప్రముఖ వైద్యం వైపు, అంటే వైకల్యం నుంచి వికసితగా మారినటువంటి ప్రముఖ వైద్యుడు, వైద్యో నారాయణో హరి అన్న సంకల్పాన్ని జపంలా తీసుకుని, అంటే నలుగురిని, నేను మానవ సేవ ద్వారా నలుగురిని, పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజలకు నా వైద్యాన్ని పంచాలి అన్నటువంటి సంకల్పంతో 10 రూపాయలతోనే వైద్యాన్ని ప్రారంభించి ఎంతో మంది, వేలు లక్షల మంది పేదల మనసును గెలుచుకునే అనంత వైద్య శ్రీధర శిఖరమై ఎన్నో అత్యున్నతమైనటువంటి అవార్డులు అందుకున్నటువంటి వైద్యుడితో సుమన్ టీవీ ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది
చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ మా సంస్థ శ్రీలక్ష్మి రిహాబిలిటేషన్ సెంటర్ తరపున ముందుగా మీకు శుభాకాంక్షలు. సార్ మీ నేపథ్యం సార్, కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యం, మా తండ్రి గారి పేరు కీర్తిశేషులు కోనంకి వెంకటనాయుడు గారు. సార్ వారు ఇక్కడే అనంతపురంలోనే పియూసి ఇక్కడే చేశారు. దాని తర్వాత వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితులై వారు సంఘం నేపథ్యంలో స్వయం సేవక్గా రావడం, దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో వారు వివిధ దశల్లో పనిచేయడం, దాదాపు 4 దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీలోనే పనిచేసి ఒక రైతు బిడ్డగా వారు చనిపోవడం 5 సంవత్సరాల కిందట. అక్కడి నుంచి మమ్మల్ని చదివించుకుంటూ ఆ విధంగా ఉన్నతమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం. సార్ మీరు డాక్టర్ కావాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మా తండ్రి గారికి మేమిద్దరు సంతానం. నేను పెద్దవాడిని, మా తమ్ముడు సుధీర్ కుమారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, తోటలో అంటే కూలోళ్ళు పని చేసేటప్పుడు ఎవరికైనా నడుము నొప్పి వచ్చినా, వెన్నుపూస సమస్యలు వచ్చినా, మోకాలు నొప్పులు వచ్చినా ఆయన ఒకటే మాట ఏం చెప్తున్నట్టే, నేను చదువుకోలేకపోయినా నా పిల్లల్ని చదివించాలా, ఈ అనంతపురంలో 1000 ఎకరాలు సంపాదించుకునే ఉపయోగం లేదు, సరస్వతి కటాక్షం ఉంటే వాడు ఎప్పుడైనా సమాజంలో రాణిస్తాడు అని చెప్పి ఆ విధంగా మమ్మల్ని ఆయన మోటివేట్ చేసేవాళ్ళు. మన ఇంట్లో కూడా ఒకరు చదువుకోవాలి, డాక్టర్ చదవాలి, ప్రజలకు ఉపయోగపడే డాక్టర్ చదవాలి, సంపాదించే డాక్టర్ కాదు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆ మాటలతో పెంచుతూ తీసుకురావడం, అదే దశగానే మేము కొనసాగడం, ఆ విధంగా మాకు స్ఫూర్తిగా ఆయన. సార్ మీకు ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి ఈ రోజు ప్రముఖ వైద్యం వైపు అడుగులు వేసినారు అంటున్నారు. అవును, మీ తండ్రి గారే నడిపించారు అనేటువంటిది? అవును. ఎలా సార్, ఎలా జరిగింది సార్? అనంతపురంలో నాది చాలా మంది మీ ద్వారా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2002 మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కోటాలో 372 నా సీటు, అంటే జనరల్ కోటాలో. ఫిజియోథెరపీ కాలేజీ ఫస్ట్ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఫస్ట్ కాలేజీలో హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో కౌన్సిలింగ్ అయితే అక్కడ సీటు తీసుకొని అనంతపురంలో నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యేటప్పటికి నాకు సీనియర్స్ లేరు, నేనే ఫస్ట్ బ్యాచ్. దాని తర్వాత 4.5 సంవత్సరం కోర్స్, అది బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు. ఫిజియోథెరపీ కోర్స్ అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కాలేజీలో చదివి 14 మందితో స్టార్ట్ అయిన బ్యాచ్ నేను ఒక్కనే పాస్ అయ్యి బయటికి వెళ్ళడం కూడా అదొక రికార్డ్ ఈ రోజు వరకు కూడా. ఇప్పటికి దాదాపు 25 బ్యాచ్లు వచ్చినాయి. 25 బ్యాచ్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు పాస్ అవుట్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో దాని తర్వాత మా తండ్రి గారు నన్ను ఇక్కడ నుంచి హైదరాబాద్ ఉస్మానియాకి పంపించారు. అక్కడే ఇంటర్న్షిప్ చేశాను, అంటే మాకు ట్రైనింగ్ ఉంటుంది హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత నేను ఐఎల్స్ టోఫెల్ ఎగ్జామ్స్ ఇవి రాసేసి న్యూజిలాండ్కి వెళ్ళిపోయాను 2007 నుంచి 2017 వరకు. అక్కడే వివిధ పీజీలు చేయడము, అక్కడే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే ఈ జనరల్ గా జెరియాట్రిక్స్ అంటే ముసలి వాళ్ళు పడే సమస్యలు కానీ, ఎంఎస్ సైకాలజీ కానీ, తర్వాత ఈ చిన్నపిల్లలకు వచ్చే జబ్బులు కానీ, ఇలాంటివి అనేక కోర్సులు అక్కడే చేయడము. తదుపరి వెంటనే గ్రీన్ కార్డ్ రావడము, ఎన్ఆర్ఐగా సెటిల్ అయిపోవడము. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 32 ఏళ్ళు వచ్చే వరకు కష్టం అంటే తెలియకోకుండా తీసుకొచ్చినటువంటి మా గొప్ప గురువు, దార్శనికుడు మా తండ్రి గారు. అంటే నాన్న రేపు కాలేజీకి వెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది అంటే ఆయన రాత్రికి పొలం అమ్ముతాడా, భూమి అమ్ముతాడా, బంగారు తాకట్టు పెడతాడా తెలియకోకుండా మాకు దాన్ని వెంటనే అమలు చేసేవాళ్ళు. అట్లా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింటారో మాకు తెలియదు. కానీ ఈ రోజు కూడా నేను ఈ రోజు మీ సుమన్ టీవీలో మీ ముందర కూర్చున్నానంటే దానికి ప్రధానమైన కారణం ఆయన వేసినటువంటి భిక్షణ. అంటే ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, ఫారిన్ లో లగ్జరీగా జరిగిపోతున్న నా లైఫ్ 2017 ఇండియాకు వచ్చాం. మధ్యలో వచ్చిపోతూ ఉంటే 2017 డిసెంబర్లో, అంటే 7 సంవత్సరాల కిందట, కరెక్ట్గా ఈ రోజు నుంచి 7 సంవత్సరాల కిందట వెళ్తే టీవీ టవర్ పంగల్ రోడ్లో నేను మా తండ్రి గారు ఇద్దరు కలిసి వెళ్తున్నాం. మా తండ్రి గారి స్నేహితుడు ఒక ఆయన కనపడి నన్ను ఈనాడు ఆఫీస్ దగ్గర ఆపుతావా అని ఆయన అడిగితే మా తండ్రి గారు సరే అని చెప్పి ఆయన మధ్యలో కూర్చోబెట్టుకోవడం. నేనే బైక్ డ్రైవ్ చేస్తున్నాను, నాకు హెల్మెట్ ఉంది, వాళ్ళిద్దరికి హెల్మెట్ లేదు. తండ్రి గారి స్నేహితుడు కదా అని చెప్పి ఆయన కూర్చోబెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాం. మిట్ట మధ్యాహ్నం 12:30 అప్పటికి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత కుక్కపిల్ల అడ్డం వచ్చింది. సడన్ గా బ్రేక్ వేసి నా కాలు కింద పెట్టేశాను. ఎందుకంటే ఆ బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఏమవుతుందంటే బండిలో పోయే ప్రెషరు, వెనకలున్న ప్రెషరు, ఒత్తిడి, వెయిట్ అంతా వచ్చి నా మోకాల మీద పడేందుకు నా మోకాలు 12 పీసులు అయిపోయింది అక్కడే. అప్పటికి నాకు అర్థమైపోయింది, ఇంకా జీవితంలో నడుస్తానా నడవనా నాకే తెలియదు. ఫస్ట్ పాయింట్, నేను మా తండ్రి గారికి చెప్పింది ఏమంటే నన్ను కదపకోకుండా అక్కడే కూర్చోబెట్టండి, ఎందుకంటే నాకు స్ట్రెచ్చర్ కావాలి, అప్పుడు కదపకూడదు ఎప్పుడు కూడా. అక్కడే కూర్చోబెట్టిన తర్వాత అప్పటి వరకు నేను చూసినటువంటి జీవితం ఒక ఎత్తు, ఆ టైంలో నేను చూస్తున్నటువంటి జీవితం ఒక ఎత్తు. ఎందుకంటే నడి రోడ్డు పైన కూర్చున్నప్పుడు అక్కడ కుక్క పోతాంది, పంది పోతాంది, మనిషి పోతున్నాడు.
దానికి ఫారెన్లో కోట్ల రూపాయల సంపాదన Yes. ఉన్నటువంటి మీరు, సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి మీరు Yes. నడి రోడ్డు పైన కూర్చోాల్సిన పరిస్థితి. ఇది దైవ నిర్ణయం. మా తండ్రి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు, నువ్వు కింద డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పెంచుకునే కంటే పైన దేవుని దగ్గర అకౌంట్ పెంచుకో అని చెప్పేవాడు. అయితే ఆ యుక్త వయసులో ఆ టైంలో డబ్బు డాలర్ అనేది ఆ విధంగా వచ్చేది. ఆ వచ్చే టైంలో వెళ్ళిపోయాం. రోజుకి ఎంత వెళ్ళిపోయామంటే రోజు 18 గంటలు 20 గంటలు పనిచేసి పేషెంట్లను చూసిన రోజులు ఉన్నాయి. కానీ నడి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆకాశంలోకి చూస్తే నాకు పైన సూర్యుడు కనపడ్డాడు, చుట్టుపక్కల శూన్యం కనపడింది. అప్పుడు ఆ టైంలో అనిపించింది, ఏమనిపించిందంటే డబ్బున్న బికారి ఎవరంటే ఆ టైంలో నేనే, ఐశ్వర్యం ఉన్న బికారిని ఎవరంటే నేనే. ఆ టైంలో అనిపించింది దేవుడికి మళ్ళీ నన్ను నడిపించగలిగితే నా అట్లాంటి వాళ్ళు నడిపిస్తానని చెప్పి, దాని తర్వాత నేను కోమాలోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత మళ్ళా తిరిగి 4 నెలల తర్వాత కోమాలోంచి బయటికి రావడము, మళ్ళా తర్వాత మా సీనియర్ డాక్టర్స్ సంప్రదించినప్పుడు కాలు తీసేయాలని చెప్పారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, సివియర్ కష్టం అని చెప్పారు. కానీ మా తండ్రి గారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేశాను, ఇప్పటి వరకు నన్ను నడిపించినావు కదా నాన్న, జీవితంలో నీ మాట వింటాను, నన్ను నడిపించగలవా అని చెప్పి మా తండ్రి గారిని నేను చేతులెత్తి నమస్కరించాను. ఆ టైంలో ఆయన నాతో ఏమీ చెప్పలేదు, కానీ తర్వాత వెళ్ళి సీనియర్ డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి వారు సమక్షంలో నేను ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే 50-50 ఛాన్సెస్ ఉంది అని చెప్పారు. తర్వాత మేము ఆపరేషన్కి వెళ్ళాము. తర్వాత అది చాలా పెద్ద ప్రాసెస్ నడిచింది. తర్వాత 10 నెలల పాటు మంచం పైన ఉండిపోయి 10 నెలల పాటు మంచం పైన ఉన్నారు. మంచం పైన ఉన్నాను. ఎందుకంటే ఇది సంతోషంగా చేసింది ఆపరేషన్ కాదు, 50-50 కావచ్చు కాకపోవచ్చు, కాకపోతే కాలు తీసేయాలి అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ వైద్య వృత్తిలోకి మళ్ళీ ఎప్పుడు వచ్చారు? అప్పటి వరకు వైద్యంలోనే ఉన్నాను. బట్ ఏమంటే ఈ 4 ఏళ్ళు అంటే ఈ 4 నెలలు కోమాలు ఉండడము, తర్వాత 10 నెలల పాటు మంచం పైనే ఉండడము, రాత్రింబవళ్ళు మంచం పైనే. అంటే పడుకునేటప్పుడు ప్రెషర్ సోర్స్ అంటే పుండ్లు వచ్చేటివి. అప్పుడు మా బాబు చిన్న బాబు, నా జీవితంలో ఇప్పటికి కోల్పోయింది ఏమంటే మా బాబు నేను 2 ఏళ్ల వరకు నేను కనీసం ముట్టుకోలేదు. ఎందుకంటే దగ్గర రానిచ్చేవాడిని కాదు, ఇన్ఫెక్షన్స్ అవుతాయి. మంచం పైనే మొత్తం జీవోత్సవం లాగా పడుకుండిపోయాను. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా అయిపోయింది లైఫ్, పక్షవాతం వచ్చేసింది, రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. మా నాన్న నా పక్కలో కూర్చొని ఒకటే చెప్పేవాడు, నువ్వు మాట్లాడే సమయం కాదు ఇది, నడిచే సమయము, నువ్వు నడవగలిగితే. నాన్నే నడిపించారు. ఎస్, నువ్వు నడవగలిగితే నీ అట్లాంటి వాళ్ళను నువ్వు నడిపించుకో అని చెప్పి ఆయన నాకు స్ఫూర్తివంతమైన మాటలు. నేను మా తండ్రి గారిని ఎప్పుడు అడుగుతుంటే, నాన్న కిందికి దిగలేను పైకి పోలేను, ఏం చేయాలి అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్తాండే, ఒక రోజు నీకంటూ వస్తుంది, ఓపిక పట్టుకో, ఎంత ఓపికగా ఉంటే అంత రాణిస్తావు అని చెప్పి ఆయన చదువుకొని, నేను డాక్టర్ అయితే చదువుకుని ఆయన డాక్టర్. సార్, వైద్యం కొరలేని పరిస్థితుల్లో ఉంది, పేదవాడికి అందన ద్రాక్షగా మారిపోయింది ఇటు. అవును. అంటే వేలు లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో మీరు 10 రూపాయలకే వైద్యం అందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడైతే నేను యాక్సిడెంట్ అయి మంచం మీద పడిపోయినాను, 10 నెలల పాటు రాత్రింబళ్ళు నరకాన్ని చూసి నేను 10 నెలల తర్వాత మొట్టమొదటిసారి కాలు కింద పెట్టాను. ఆ కాలు కింద పెట్టినప్పుడు మా తండ్రి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడన్నా కనీసం 10 మంది కోసం మంచి చెయ్యి అని వారు చెప్పారు. కాబట్టి 10 మంది కోసము నేను 10 నెలలు అనుభవించిన నరకయాతన నాకు కూడా గుర్తుండాలా. జనాలు కూడా ఎందుకు 10 పెట్టాడు అంటే, ఆ 10 నెలల వెనకలుండే నరకయాతన, ఆ దరిద్రము, ఆ విపరీతమైనటువంటి ఆ బాధ వాళ్ళు కూడా చర్చించుకోవాలా, వాళ్ళకు కూడా తెలియాలా, నేను కూడా మర్చిపోకూడదు. దానికి 10 రూపాయలు అనేది అప్పుడు స్టార్ట్ చేశాం. ఆ 10 రూపాయలు కూడా ఎవరికి అంటే, నాతో పాటే నేను రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఎంత బికారిగా ఉన్నానో, నాతో పాటే డబ్బు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పేద తరగతి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, వాళ్లకు గవర్నమెంట్ ప్రభుత్వ కార్డు ఇస్తుంది. ఆ ప్రభుత్వ కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తారో మా దగ్గర, ఈ రోజు మీరు చూస్తే ఫిజియోథెరపీ అనేది చాలా ఖరీదైనది. అవును. ఎందుకంటే ఒక్కొక్క సిట్టింగ్ కు 1000 రూపాయలు, 2000 రూపాయలు. బెంగళూరులో, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో అయితే 4000, 5000 రూపాయలు పర్ సిట్టింగ్ తీసుకుంటారు. మేము అదే ట్రీట్మెంటే, అదే ఎడ్యుకేషను, అదే మెషినరీ ఎక్విప్మెంట్స్, అదే సొంత బిల్డింగ్ లో ఈరోజు తెల్ల కార్డుదారులకు 50 రూపాయలు తీసుకుంటారు. ఏది ట్రీట్మెంట్ ఇస్తే, నువ్వు కార్డు చూపిస్తే. డాక్టర్ ఫీజు 10 రూపీస్, ఇది వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అదే తెల్ల కార్డు లేకపోతే డాక్టర్ ఫీజు 50 రూపీస్, ట్రీట్మెంట్ ఫీజు 100 రూపాయలు, హైయెస్ట్ 100 రూపాయలు. ఇక్కడ మా దగ్గర ల్యాబ్ కానీ, రక్త పరీక్ష కానీ, ఇంకోటి కానీ, మీరు అనుకోవచ్చు జనాలు కూడా 10 రూపాయలు తీసుకొని లోపల 10,000 బిల్లు వేస్తారేమో అనుకోండి. 10,000 బిల్లు వేసేది ఏం లేదు. ఎందుకంటే రక్త పరీక్ష, ల్యాబ్, ఎంఆర్ఐ మాకు డౌట్ వస్తే ఈ రోజు వరకు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రికి తప్ప బయటికి ఎక్కడికి పంపం. కాదు సార్, ఒకరు మంచి పని చేస్తానంటే ఓర్వలేనటువంటి సమాజం ఇది. అంటే చాలా మంది ఓర్చుకోలేరు. మీరు 10 రూపాయలకు వైద్యం అందిస్తున్నామంటే ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు అంటే చాలా కొంతమంది
ఓర్వలేని వ్యక్తులు మీ పైన ఏమన్నా? మీరు ఆలోచించిన దానికంటే మా వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచన చేశారు. సార్ ఏమని ఆలోచన చేశారంటే, మా దగ్గర అంటే కొంతమంది బయట పెట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉండంటే ఈ రోజు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గుత్తి రోడ్లో శ్రీలక్ష్మి మెడికల్ సెంటర్ 10 రూపాయల డాక్టర్ ఉన్నారు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి అని చెప్పి మా వాళ్ళే మా దగ్గర రెఫర్ చేస్తున్నారు. ఇది మాకు ఎంతో సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే ఈ జిల్లాలో నేను సీనియర్ని కాబట్టి. సార్ సార్ సో అదొకటి నాకు ప్లస్ పాయింట్. మా వైద్యుల సహకారం ఎంత ఉంది అంటే, అక్కడ మీ దగ్గర ఎవరైతే పెట్టుకోలేరో వాళ్ళను మాకే పంపిస్తున్నారు. సార్ ఈరోజు పేదలకు మీరు అందిస్తున్నటువంటి వైద్యము అపురూపమైనటువంటిది, అంటే చరిత్రలో నిలిచిపోయేటువంటిది. 10 రూపాయలకు వైద్యం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి సేవ. ఈ సేవలో మీరు ఎలాంటి ఆనందం పొందుతారు? ఈరోజు నేను మీ క్షణాన మీ ముందర కూర్చున్నాను కదా, ఈ రోజు కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ క్షణంలో అత్యంత ఆనందంగా ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నాను సార్. ఎందుకంటే నా మనసుకు తెలిసిపోతా ఉంటుంది సార్. ఈరోజు పడుకున్న 5 నిమిషాలకే నాకు నిద్ర వచ్చేస్తుంది సార్. ఈరోజు ఎందుకంటే డబ్బు సంపాదనలో మనం పరిగెడుతున్నాం. కారుకు పెట్రోల్ ఎంత కావాలో అంతే కావాలి, ఫుల్ ట్యాంక్ చేపిస్తాం కారుకు 15 లీటర్లు 20 లీటర్లు కెపాసిటీని బట్టి, అంతకంటే ఎక్కువ అంటే పెట్రోల్ బయటకు వచ్చేస్తుంది. డబ్బు కూడా అంతే. మనం బతకడానికి డబ్బు కానీ 4 తరాలు 5 తరాలు 10 తరాలు, రేపు మనం చచ్చిపోతే పిండం పెట్టేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. నీ మనవని కోసం నువ్వు సంపాదించి నీ ఫోటో ఇంట్లో పెట్టాడు. ఈరోజు మేము అనేక కేసులు చూస్తుంటాం. ఈరోజు నా దగ్గరకు వచ్చే 100 కేసుల్లో 100లో 80 మంది ఈరోజు నా కొడుకు అన్నం పెట్టలేదు, కోడలు అన్నం పెట్టలేదు, ఇలా ఏడ్చి బాధపడి తీవ్రమైన నొప్పులతోటి మా దగ్గరకు వస్తారు. వాళ్ళు చెప్పే కథలు ఇన్ని కూడా మనం మారకపోతే రేపు అదే ప్లేస్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా నడిపించిన నాన్న అంటారు. అవును. అంటే మా నాన్నే నన్ను అడుగులు వేయించాడు, చిన్నప్పుడు అడుగులు వేయించాడు, ప్రమాదంలో ఉన్నప్పుడు అడుగులు వేయించాడు. నేను ఇబ్బంది పడి మంచాన్ని పడి 10 నెలల పాటు మంచాన్ని పడినప్పుడు కూడా మా నాన్నే నన్ను నడిపించి ఈ రోజు వైద్య వృత్తిలోకి తీసుకొచ్చాడు అన్నారు. అయితే ఆ నాన్న కూడా చిన్నప్పటి నుంచి ఒక RSS కార్యకర్తగా, బీజేపీ నేతగా కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన నేపథ్యంలో ఈరోజు ఆయన ఏదైతే కృషి చేశాడో, ఏ పార్టీలోనైతే నాయకుడిగా ఎదిగాడో ఆ పార్టీ ఈరోజు భారతదేశాన్ని పాలిస్తుంది. ఆ పార్టీ పైన, ఆ పార్టీ చేస్తున్నటువంటి, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పైన మీ అభిప్రాయం? ఈరోజు ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే మన గురించి మనం చెప్పుకోకూడదు, త్రేతాయుగం ద్వాపర యుగం, ఇది కలియుగం, మనం చెప్పకపోతే తప్పవుతుంది. ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు తీసుకోండి. ఈరోజు హాస్పిటల్లో డెలివరీ దగ్గర నుంచి చితిమంటలు లేకపోయే వరకు ప్రతిదీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న సంక్షేమ పథకాలు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అయినప్పుడు కిట్లు ఇస్తారు తల్లికి పాపను చూసుకోవడానికి, అంటే ఆ బెడ్ కూడా కేంద్రం నుంచి వచ్చేది. తర్వాత ఆ బాబు స్కూల్కి వెళ్తే అంగన్వాడీ స్కూల్కు పాలపొడి దగ్గర నుంచి ఎగ్స్ నుంచి మొత్తం అవి కూడా కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు. ఆ బాబు కొంచెం పెరిగిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం, అవి కూడా కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలే. ఆ బాబు తర్వాత నేను ఎక్కడికన్నా బయటికి చదువుకోవాలా, లేదా స్కిల్డ్ ఇండియా, మైగ్రేషన్ ఇండియా, అంటే మైగ్రేషన్ అంటే బయటికి వెళ్ళడానికి, పడోసి ఇండియా, ఇది మైనారిటీస్ కోసం పెట్టింది. ఈరోజు కేంద్రంలో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పథకాలు మనం చూస్తే ఒక బుక్ రాయాల్సి వస్తుంది. ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ప్రత్యేకంగా వారు ఇస్తున్నటువంటి నిధులు, ముఖ్యంగా మా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈరోజు గతంలో ఫిజియోథెరపీ అనేది 4.5 సంవత్సరం అయితే, మోడీ గారు వచ్చిన తర్వాత మా ఫిజియోథెరపీ వైద్యుల్ని గుర్తించి వారు ఈరోజు నీట్లో చేర్చారు. ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు చేసేశారు. అంటే వైద్యానికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప సేవా సహకారం ఈరోజు, అంతకుముందు నెహ్రూ గారి పీరియడ్ లో, నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాళ్ళ 3 జనరేషన్స్ లో చూస్తే కేవలం 10 ఎయిమ్స్ మాత్రమే పడితే, ఒక వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, మహానుభావుడు పెద్దలు వాజ్పేయి గారి హయాంలో 12 ఎయిమ్స్లు పడ్డాయి. అదే మోడీ గారు వచ్చిన తర్వాత 14 ఎయిమ్స్లు పడ్డాయి. అంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు వైద్యానికి ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారు అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. ప్రజలు ఈరోజు తీసుకున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఈరోజు కొందరికి వ్యతిరేకమో కొందరు అనుకుంటారు, కానీ ఈరోజు మీరు దేశంలో చూస్తే ఈరోజు కొంతమంది ఏమన్నారు, మోడీ గారు గెలిస్తే ఈ దేశంలో కొంతమంది పోవాలా బయటకు అనే వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారే ఉండాలా అనుకుంటున్నారు. ఎందుకంటే బయట దేశాలకు పోతే మిమ్మల్ని ఫస్ట్ ఇండియన్ అంటారు,
ఎందుకంటే 20 సంవత్సరాల కింద మేము ఫారిన్ పోయినప్పుడు కూడా వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేవాళ్ళం. ఈ రోజు ఇండియా అంటే నీతో షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు, ఇండియా అంటే నీతో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, ఇండియన్ అంటే నీతో ఫోటో తీసుకుంటున్నారు, ఇండియన్ అంటే నేను ఫస్ట్ కూర్చోబెడుతున్నారు. ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ గారి వల్ల. ఈ రోజు మోడీ అంటే మీరు అనుకున్నట్లు మోడీ అంటే ప్రధానమంత్రి కాదు. మా దృష్టిలో మోడీ అంటే డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్, మూడు కలిపినటువంటి 3 డైమెన్షన్ ఆఫ్ ఇండియా. అంటే మోడీ మూడ్ ఆఫ్ ద నేషన్. ఈ రోజు కూడా ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఎక్కడికి పోయిన ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, నరేంద్ర మోడీ గారు. ఈ రోజు మన ప్రధానమంత్రి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఈ రోజు వ్యక్తి గురించి కాదు ఆరాధన, ప్రధానమంత్రి గురించి మనం చెప్పుకుంటున్నామంటే కుటుంబ పెద్దగా మనం ఎంత ఆనందపడతామో, ఈ రోజు దేశానికి పెద్దనగా, ప్రపంచానికి పెద్దనగా, విశ్వగురువుకు పెద్దనగా ఈ రోజు ఆయన తీసుకెళ్లినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే ముందుకెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి చేతగాడు. ఇది ప్రజలు మ్యాండేటరీ, మనం చెప్పేది కాదు. ఈ రోజు ఈవీఎంలు కావచ్చు, ఇంకో మిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజు డాక్టర్లు ఎందుకు రాజకీయాలు అంటారు? డాక్టర్లే మాట్లాడాల్సిందే. ఎందుకంటే డాక్టర్లతోనే చైతన్యం వచ్చే సమాజానికి. ఈ రోజు డాక్టర్లు అందరూ ఈ రోజు లోపలే కూర్చొని ప్రజలకు చెప్పకపోతే ఏమైపోతుంది? ప్రజలకు ఏది అనేది తెలియదు. ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, ఈ రోజు నేను బీజేపీలో ఉన్నా అని చెప్పి మోడీని అనడమో లేకుంటే ఇంకోటి అనడం, మంచి చేస్తే మంచే. ఈ రోజు అదే కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఈరోజు జాతీయ రహదారులు తీసుకుంటాం. అవును, వందే మాత్రం, ఇప్పుడు రైల్వే స్వర్ణ చతుర్భుజ, వందే భారత్, అవును, తర్వాత వన్ నేషన్ వన్ గ్రిడ్, అవును, ఇలాంటి వన్ నేషన్ వన్ పెన్షన్, వన్ గ్రిడ్ పవర్, అవును. అంటే సోలార్ తరహాలో సోలార్, విండో పవర్స్. నేను అది చెప్తున్నా కదండి. ఈ రోజు పుట్టిన పాపాయి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు, ఈ రోజు పింఛన్ వ్యవస్థ కూడా వరకు 99% కేంద్రం నుంచి వచ్చే నిధులే. ఈరోజు అందులో భాగంగా రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి తప్ప, ఈరోజు రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇస్తున్నారు? బయట దేశాల్లో ఇక్కడ పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు? ఓన్లీ బికాస్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్. ఆయన్ని చూసే వస్తారు, ఇంకొన్ని చూసి అయితే రారు కదా. గతంలో ఎలా ఉండేదంటే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఇలా మారిపోయేవాళ్ళు. ఈ రోజు ఏమైపోయింది? గడిచిన 10 సంవత్సరాల నుంచి స్టేబుల్ లీడర్ ఉన్నాడు. ఈరోజు మోడీ గారు ఉంటే మాకు భరోసా ఉంటుంది. మోడీ హే తో ముమ్కిన్ హే. इसलिए पूरा देश के लिए आज हम गली से दिल्ली तक हम जानता हूं, देश के लिए काम करने हैं तो मोदी सिर्फ अपना के लिए काम करेगा. मोदी के पास बैग ही नहीं, सिर्फ मैगी है खाने के लिए. वो बैग किसी और के पास है. आजकल मोदी मतलब पूरा देश के लिए काम कर रहा है डे एंड नाइट. अगर उसका सामने हम भी बहुत छोटा से लोग हैं. వారిని చూసి ఇంకా నేర్చుకోవాలి. ఇంకా మేము కూడా 75 ఏళ్ళ ఈ రోజు పెద్ద ఆయన కష్టపడుతుంటే, ఈ రోజు 30 ఏళ్ళ పిల్లోడు ఈ రోజు ఉద్యోగం రాలేదని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ లోపం వస్తుంది అంటే, మీరు మీ తల్లిదండ్రుల పట్ల కూర్చోండి, చర్చించండి, కుటుంబ విలువలు పెంచుకోండి, ఆటోమేటిక్గా మీకు వారు డైరెక్షన్ చూపిస్తారు. ఈరోజు మోడీ గారి తల్లి చనిపోతే ఆయన ఒకటే మాటే చెప్పారు, దేశంలో ఉన్న తల్లిలందరూ నా తల్లితో సమానం చెప్పారు. సార్, చివరిగా ఒక ప్రశ్న. మోడీ గారు వికసిత్ భారత్ ను కోరుకుంటున్నారు. అవును, భారత్ వెలిగిపోవడాన్ని నేను కళ్ళాలి చూడాలంటే అసాధ్యం అవుతుంది. ఇది 100% సాధ్యమవుతుంది సార్. ఎందుకు సాధ్యమవుతుందంటే, ఈ రోజు మనం చూస్తే అనేక మంది ముస్లిమ్స్ ట్రిపుల్ తలాక్లో చూసాం. వారు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూస్తే మీరు యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు, వారిని అందరూ మ్యాండేట్గా వారిని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఓటింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తుంటాను, వాజ్పేయి గారు చెప్పిండేది అదే. విద్య వైద్యం ఒక్కటి ఇవ్వగలిగితే మిగతా అవసరమే లేదు. ఈరోజు మోడీ గారు అదే చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వికసిత్ భారత్ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, దేశంలో అట్టడుగు స్థాయి, కింది స్థాయి, గ్రామ స్థాయి నుంచి వికాసం అనేది రావాలి. గ్రామ స్థాయి నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పథకము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్, వన్ నేషన్ వన్ కంట్రీ, దట్ ఈస్ భారత్ అంటాం. అక్కడ నుంచి మనం కింది నుంచి స్థాయి నుంచి పైకి తీసుకెళ్లగలిగితే ఈరోజు అనేక సంక్షేమ ప్రభుత్వ పథకాలు మనం చూస్తున్నాం. ఈరోజు రైల్వే స్టేషన్కి వెళ్తే వందే భారత్ కనపడుతుంది, పైనుంచి చూస్తే అనేక ఫ్లైట్స్ కనపడతాయి. ఈ రోజు ట్రైన్లకు వెళ్తే ఒకప్పుడు మనం చూస్తే టికెట్ కండక్టర్ టీసీ వచ్చారు, ఈ రోజు ట్యాబులు పట్టుకొని వస్తున్నారు. ఇదంతా వికసిత్ భారత్ లో భాగమే. ఈ రోజు బస్సెస్కి వెళ్తే అనేక మంది ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చాయి, వికసిత్ లో భాగమే. ఈ రోజు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఇచ్చారు, వికసిత్ లో భాగమే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ 44 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినప్పటికీ, ఈ రోజు ఉత్తరప్రదేశ్ కంటే జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఈ రోజు దాదాపు 16 లక్షల ఇండ్లు ఇచ్చింది. ఈ రోజు అది కూడా వికసిత్ లో భాగమే. అంటే ఇక్కడ రాజకీయం కోసం కాదు, దేశం, నా వాళ్ళు, నా మనుషులు, నా మట్టి మనుషులు, నా భారతీయులు, ఇదే వికసిత్. 10 రూపాయలు డాక్టర్ గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. నిన్న కూడా తాజాగా విజయవాడలో ఏదో అవార్డు అందుకున్నాం మనం, ఇండియన్ ఆర్మీ అవార్డు. సార్, అది మామూలుగా అనంతపురం జిల్లాకు సంబంధించి వారు ప్రతి సంవత్సరము 77వ ఆర్మీ అవార్డులు అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు. మన భారతదేశం నుంచి ఇండియా విడిపోయేటప్పుడు ఫ్రాన్సిస్ నుంచి, అంటే జనరల్ ఆయన, అక్కడ నుంచి కరియప్ప గారు అని చెప్పి ఫస్ట్ మేజర్ జనరల్,
ఆయన పగ్గాలు అందుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతదేశం యావత్తు 77వ ఆర్మీ డే వేడుకలు అంటారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి నన్ను గుర్తించి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్లో 77వ వాళ్ళ ఆర్మీ వేడుకల్లో నాకు అది ఇవ్వడం జరిగింది. ఇలా తండ్రి మాటలను ఒక వేదంలా భావించి ప్రజల మనసులు గెలుచుకుని 10 రూపాయలకి వైద్య వృత్తిని ప్రారంభించి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి డాక్టర్తో మేము కలవడం చాలా సంతోషంగా సార్. చాలా సంతోషం.